దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు దావీదు రాసిన కీర్తన 68వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఈ మాటలు దావీదు తన జీవిత అనుభవం నుంచి రాస్తున్న మాటలు ఇవి. అనుదినము మా భారము భరించుచున్నాడు, ప్రభువు స్తుతినందును గాక, మాకు రక్షణకర్త అయిన దేవుడు అయినాడు అని ఈ మాటలు తన అనుభవం నుంచి రాస్తున్నాడు. తనకు వస్తున్న ప్రతి సమస్య, ప్రతి విధమైనటువంటి వేదన, కృంగుదల ఏదైతే ఉందో వాటన్నిటినీ దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో విన్నవించేవాడు. తద్వారా గొప్ప ఆదరణ, గొప్ప ప్రోత్సాహం, గొప్ప నెమ్మదిని దేవుని సన్నిధి నుండి పొందుకునేవాడు. దేవునికి తనకు ఎదురవుతున్న ప్రతి సమస్యను దేవుని ముందు పెట్టేవాడు. ఆయన ఏం పని చేసినా, ఏ సమస్య వచ్చినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి కార్యాలు తలపెట్టినా ప్రభు సన్నిధికి వెళ్ళి విన్నవించేవాడు. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో మీకు ఎదురవుతున్న ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి కృంగుదల ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి విడిపించిన రక్షణకర్త మనకున్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? పిల్లల కోసం ఆలోచించి వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారా? ఆర్థికంగా లేమిని బట్టి ఎలా గడుస్తుందని భయపడుతున్నారా? లేకుంటే మీ శరీరంలో ఏ అనారోగ్యం అయితే ఉందో ఆ అనారోగ్యాన్ని బట్టి ఎప్పుడు దీని నుంచి విడుదల పొందుకుంటాను, ఎప్పుడు నాకు స్వస్థత జరుగుతుంది అని ఆ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ కృంగిపోతున్నారా? అయితే ఒక గొప్ప నిరీక్షణ దేవుడు మనకి ఇస్తున్నది ఏంటంటే, అనుదినము మన భారము భరించే దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. మీ భారాన్ని మీరు భరించడం మాత్రమే కాదు, మీతో పాటు ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటున్నాడు, ఆదరిస్తున్నాడు అనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ సమస్య, ఏ శోధన, ఏ కృంగుదల నువ్వు గురవుతున్నావో నువ్వు ఒక్కడవే కాదు, నీ పక్షంగా నిన్ను విడిపించేవాడుగా, నిన్ను నడిపించేవాడుగా, నిన్ను రక్షించేవాడు ఉన్నాడనే విషయాన్ని నీవు ఎప్పుడు మర్చిపోకూడదు. అలా మర్చిపోలేదు కాబట్టే దావీదు దేవుని సన్నిధిలో ఎంతో ఆదరణ పొందుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. దావీదు వలె మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఎంతో ఆదరణ, ఎంతో నెమ్మది, ఎంతో ప్రోత్సాహం, ఎంతో బలం మనం పొందుకుంటాం. అనుదినము మన భారము భరించేవాడు ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ వాక్యాన్ని చేతబట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళి, నా రక్షణకర్త అయిన దేవుడు నాకున్నాడు, నాకేం విషయం నేను భయపడను, ఏ సమస్య వచ్చినా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను, ఎందుకంటే నా భారాన్ని భరించే దేవుడు నాకున్నాడు, నన్ను ఆదుకునే దేవుడు నాకున్నాడు, నన్ను నడిపించేవాడు నాకున్నాడు, నా పరిస్థితిని మార్చే దేవుడు నాకున్నాడు. ఆ సత్యాన్ని మనం ఎరిగి పరిపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకుని తద్వారా గొప్ప ఆదరణ, గొప్ప ప్రోత్సాహాన్ని, గొప్ప నెమ్మదిని పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా,
మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, అనుదినము మా భారము భరించేవాడువు నువ్వు ఉన్నావనే విషయాన్ని మరొకసారి నైనా మీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసి మీరు మమ్మల్ని ఆదరించిన మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాకు ఎదుగుతున్న ప్రతి సమస్యను, ప్రతి వేదనను, ప్రతి విధమైన ప్రతికూలతను మీ సన్నిధి నుండి మేము ధైర్యంగా ఎదుర్కొని తద్వారా వాటిపై మేము జయం పొందుకునేటట్లుగా మీ కృపాకార్యాన్ని మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.